సియోను గీతంలోని పాడు సంఖ్య 596 501 పాద పుస్తకంలో అమూల్య రక్తం ద్వారా రక్షణ పొందిన జనులారా 596 పాద పుస్తకమైనట్లయితే 501 అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
బైబిల్ పదవి వాడుకుంటాము. బైబిల్ తీసుకొని రండి. గ్రంథ వాగ్దానములన్నీ నావి. అందరూ కూడా బైబిల్ చూపిస్తూ విశ్వాసంతో మనం విన్నట్లుగా ప్రతి వాక్యం వాగ్దానం వాడుకుందాం. ఎక్కడో చోట ఏదో ఊడిపోయేటట్టు మాడిపోయేటట్టు చేస్తాడు వాడు. రైట్. గ్రంథ వాగ్దానములన్నీ నావి, వచనము మనమైన గ్రంథ వాగ్దానముల గ్రంథంలో నుండి కొన్ని నిమిషాలు దైవ సేవకులు మనకు వాక్యం అందిస్తారు. రండి. దేవుని వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన కనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి. దేవుడు యెహోషువను గొప్ప చేసెను. సాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పరలోకపు తండ్రి, యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో వందనములు. నూతన ప్రభుదిన మాకు అనుగ్రహించారు. మీ సన్నిధానములో మిమ్మల్ని ఆరాధించి మా జీవితాలను నూతనంగా ప్రతిష్ఠించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ప్రవేశముకే స్తోత్రములు. నూతన యెరూషలేములో యవన బిడ్డలందరికీ స్తోత్రములు. సహోదరులు సహోదరులు ఈ సాయంకాలపు కూడిక కొరకే చేరరాగిన వారందరిని బట్టి స్తుతిస్తున్నారు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచము. యవన బిడ్డలు మీ దృష్టిలో ఎంతో విలువైన వారు. మీరు మమ్మల్ని ప్రేమించి మీ యవన జీవితాన్ని మా కొరకే దారబోస్తున్న దేవా, మా యవన జీవితాలు కూడా మీకు అర్పించుకొని మీ కొరకు జీవించాలని మీరు కోరుతున్నందుకే స్తోత్రములు. యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. యవన కాలములో మీరు కార్చిన రక్తములు ఎవరైతే కడగబడతారో వారు బలమైన వారు. ఈ బిడ్డలందరిని అలాగూ మీరు సిద్ధపరచుము. వీరి ద్వారా మీకు మహిమ, సంఘానికి క్షేమము, తల్లిదండ్రులకు సంతోషము కలిగించండి. మేము చదివిన మాట దీవించము. మీరు మా కొరకు ఆశీర్వదించండి. మీరు మాకు ఇస్తేనే కానీ మేమేం పొందలేం తండ్రి. మీ దాసుని శుద్ధీకరించి ఈ బిడ్డల ప్రయోజనం కొరకు, మీ మహిమ కొరకు ఉపయోగించుకొని కొన్ని మాటలు దయచేయండి. విశ్వాసముతో మీ రక్త ప్రోక్షణ క్రిందకు తెచ్చుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను. గొప్పవారిగా ఉండాలని మనందరి యొక్క ఆశ, అభిలాష. చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, అందరిలో మనం అన్ని విషయాలు ఎలా ఉండాలని కోరుతాం చెప్పండి? గొప్పవారిగా. నేను తక్కువనిగా ఉండాలని కోరుతారు ఎవరైనా? ఎవరు కోరుకోరు. అందరిలో నేను గొప్పవానిగా ఉండాలి. మనలను గొప్పవారిగా చూడాలని, గొప్పవారిగా చేయాలని దేవుని కోరిక. తల్లిదండ్రులు పిల్లల విషయమై
ఇది ఆశ కలిగి ఉంటారు. పిల్లలు ఏం కావాలని కోరుతారు? గొప్పవారు కావాలి. మన పరలోకపు తండ్రి మనం అందరం గొప్పవారంగా ఉండాలని దేవుని యొక్క అభీష్టం. అందుకే దేవుడు యెహోషువను ఏం చేశాడు? గొప్ప చేశాడు. చెప్పండి, బైబిల్లో గొప్పవారు ఎవరున్నారు? ఇంకా యోసేపు, ఇంకా దావీదు, ఇంకా దానియేలు, రైట్. చెప్పండి. ఇంకా అబ్రహాం దేవున్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు కదా, గొప్ప జనంగా చేస్తాను. యోబు భూమి మీద ఉన్న వారందరిలో ఎవరు చెప్పండి? గొప్పవాడు కదా, ధనవంతుడు, గొప్పవాడు. దేవుడు మనకు అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచాను, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నిన్ను ఎక్కిస్తానన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. మన ఎడల దేవునికి ఎన్ని గొప్ప ఉద్దేశాలు ఉన్నాయో వాక్యములో మనము చూసినప్పుడు ప్రభువును స్తుతిస్తాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58:14. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదా. కాబట్టి యవనస్తులారా, మనము ఈ మధ్యాహ్నం దేవుని ఆశ, మనమందరం గొప్పవారం కావాలి. చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఆయా పనులు చేసుకుంటున్నా, మనం ఏ రంగాలలో అయితే ఉన్నామో అందులో గొప్పవారం కావాలని దేవుడు కోరుతున్నాడు. గొప్పవారంగా ఉండాలంటే గొప్పవారంగా పుట్టాలా? చెప్పండి. లోకంలో గొప్పవారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు గొప్పవారుగా పుట్టారా? వాళ్ళు సామాన్యంగానే పుట్టారు. ఈ లోకంలో గొప్పవాడు, మన దేశంలో గొప్పవాడు ఎవరు? ముఖేష్, బుద్ధి చేయండి. ఎవరు గొప్పవాడు? ధనవంతుడు. ముఖేష్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఆదాని. సర్లేండి, ముఖేష్ అంబానీ, ఆదాని, ఇంక చాలా మంది ఉన్నారు. అంబానీ పోనీ వాళ్ళ తండ్రిని చూస్తే ధీరూభాయ్ అంబానీ ఎట్లా పుట్టాడు? ధనవంతునిగా పుట్టాడా? ఎంతో పేదవాడు. ఎక్కడ పని చేసేవాడంట? పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. ఇలా చూస్తే చాలా మంది, అందరి ఆరంభము స్వల్పమే, కానీ కాలక్రమేణా వాళ్ళు ఏమయ్యారు? చాలా గొప్పవాడయ్యారు లోకంలో చూస్తే. అదే రీతిగా వాక్యంలో కూడా చూస్తే క్రొత్త నిబంధన కాలంలో అద్భుతమైన సేవ చేసి సువార్త ప్రకటించి సంఘ ప్రత్యక్షతను వెలుగులోనికి తీసుకుని వచ్చిన గొప్ప దైవజనుడు పౌలు గొప్పవాడు. అయితే తన పేరు యొక్క అర్థాన్ని బట్టి చూస్తే పౌలు ఎలాంటి వాడు? పౌలు అనే మాటకు అర్థం ఏంటి? చిన్నవాడు. కానీ తన జీవితం ఎలా ఉంది? చాలా గొప్పగా ఉంది కదా. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చి యేసే చేతిలో పెట్టినవాడు ఎవడు? కానీ జరిగిన కార్యం ఎలాంటిది? చాలా గొప్పది. బెత్లెహేం ఎఫ్రాతాలో యేసే పుట్టాడు. బెత్లెహేం ఎఫ్రాతా ఎలాంటి గ్రామము? చాలా స్వల్పమైన గ్రామం. కానీ అందరూ ఎవరు పుట్టారు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కానీ ఎప్పుడు అనుకోవద్దు, నేను ఇంతే, నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, నేను చాలా పేదరికంలో ఉన్నాను, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ. అందరము చిన్నవారమే, తక్కువ వారమే, స్వల్పమైన వారమే. అలాంటి వాళ్ళనే దేవుడు ఏం చేస్తాడు? గొప్పవారిగా చేస్తాడు. కాబట్టి ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను గొప్ప చేయాలని కోరుతున్నాడు. సింపుల్ లాజిక్ ఏంటంటే, గొప్పవాళ్ళం కావాలంటే గొప్ప వాటిని కలిగి ఉండాలి, అంతే కదా. గొప్ప వాటిని కలిగి ఉంటే ఏమవుతాము? గొప్పవాళ్ళం అవుతాం. గొప్ప వాటిని కలిగి లేకపోతే గొప్పవాళ్ళం కాదు. గొప్పవాళ్ళు గొప్ప భవనాలు ఉంటాయి, గొప్ప ధనం ఉంటుంది, గొప్ప కార్లు ఉంటాయి కదా. అవన్నీ చూస్తే వాళ్ళు ఏమని చెప్తాము మనం? వాళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్తాము? వాళ్ళు కలిగి ఉన్న వాటిని బట్టి వాళ్ళు గొప్పవాళ్ళని మనం చెప్తాం. అలాగే దేవుడు మనల్ని గొప్పవారిగా చేయాలంటే దేవుడు కొన్ని గొప్ప వాటిని మనకు అందుబాటులో ఉంచాడు. గొప్ప వాటిని ఎవరైతే కలిగి ఉంటారో నిజంగా వారు ఎవరు చెప్పండి? గొప్పవారు. నేను భూలోకంలో గొప్పవారి గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆత్మీయంగా దేవుని దృష్టిలో మనం గొప్పవారిగా ఉండాలని దేవుని ఆశ. గొప్పవారం కావాలి, తలగా ఉండాలి, దేశం యొక్క ఉన్నత స్థానాల మీద మనం అధిరోహించాలి, ఆత్మీయంగాను అదే రకంగా భౌతికంగా కూడా. అలాంటి జీవితాన్ని దేవుడు మీ అందరికీ ప్రసాదించునుగాక. గొప్పవారంగా ఉండాలంటే గొప్ప వాటిని కలిగి ఉండాలి.
ఏంటి ఆ గొప్ప వాటి అని మనం చూస్తే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గొప్పవారు కావాలంటే గొప్ప వాటిని కలిగి ఉండాలి. ఏంటి గొప్పవి? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. గట్టిగా చదువుదాం అందరం కలిసి. 3వ వచనం బిగ్గరగా చదవండి. బాయ్స్, గర్ల్స్, బ్రదర్స్, సిస్టర్స్. హెబ్రీ పత్రిక 2:3. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకోవాలి. సింపుల్గా ఉంది కదా. గొప్పవాళ్ళు కావాలంటే ఏం పొందాలా? గొప్ప రక్షణ. ఎవరైతే గొప్ప రక్షణ పొందుతారో వారు దేవుని దృష్టిలో చాలా గొప్పవారు. రక్షణ లేకుండా ఈ లోకంలో ఎంత గొప్పవారైనా దేవుని దృష్టిలో వాళ్ళు చాలా తక్కువవారు. రక్షణ ఉంటే లోకములు ఎంత తక్కువవారైనా వారు దేవుని దృష్టిలో చాలా గొప్పవారు. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. ఎందుకని? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. కాబట్టి ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ అవర్ ఎగ్జాల్టేషన్ ఈజ్ సాల్వేషన్. మనం హెచ్చించబడడానికి, గొప్పవారం కావడానికి ఎక్కవలసిన మొట్టమొదటి మెట్టు రక్షణ. చూడండి, లోకంలో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం కొన్ని స్లోగన్స్. గొప్ప వాళ్ళ సక్సెస్ఫుల్ లైఫ్కి 7 మెట్లు కదా, విజయవంతమైన జీవితానికి 7 మెట్లు అని కొన్ని ఫిలాసఫీలు చెప్తూ ఉంటారు లోకంలో కదా. అలాగే స్పిరిచువల్ లైఫ్లో కూడా గొప్పవారంగా ఉండాలంటే కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ గొప్ప వాటిని మనం పొందగలిగితే, కలిగి ఉంటే నిజంగా దేవుడు మనం గొప్పవారిగా చేస్తాడు. గొప్ప రక్షణ. ఇక్కడ కూర్చున్న బిడ్డలారా, రక్షణ పొందారా? ఏంటి జవాబు? రక్షణ పొందారా? ఏంటి అసలు రక్షణ అంటే? ఒకసారి ఒక యవనస్తుని అడిగాము, రక్షణ పొందేవా అంటే, నేను ప్రార్థన చేసుకుంటాను అన్నాడు. మళ్ళీ రెండోసారి అడిగాను, నువ్వు రక్షణ పొందేవా అంటే, నేను బైబిల్ కూడా చదువుతాను అన్నాడు. మళ్ళీ 3వ ప్రశ్న, రక్షణ పొందేవా అంటే, నేను వచ్చేది మీ చర్చికే అన్నాడు. అంటే రక్షణ అంటే ఏంటి? చాలామంది అభిప్రాయం, మందిరానికి రావడం, బైబిల్ చదువుకోవడం, తర్వాత ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ చేయొద్దని కాదు, చేయాలి. మరి రక్షణ అంటే ఇవన్నీ చేస్తే రక్షణ పొందినట్ట? మన తల్లిదండ్రులు మందిరానికి వస్తే క్రైస్తవులు అయితే మనం కూడా రక్షణ పొందినట్ట? కాదు. రక్షణ అంటే ఏంటి? సింపుల్గా మనకు అర్థమవుతుంది. ఎందుకు మాస్కులు పెట్టుకున్నాం? ఏం చేసుకోవడానికి? మన దేహాన్ని ఏం చేసుకోవడానికి? కాపాడుకోవడానికి. ఇంకో మాటలో చెప్పాలంటే రక్షించుకోవడానికి. అది లేకపోతే ఏమవుతాం? వైరస్ సోకుతుంది, దాని ప్రమాదం బారిన పడతాం, హాని కలుగుతుంది. అది మన దగ్గరకు రాకుండా ఉండాలని రక్షణ కవచాలు పెట్టుకున్నాం. ఇది శరీరాన్ని. అలాగే మనలో ఆత్మ ఉంది. ఆత్మకు కూడా ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఆత్మకు రాకుండా ఉండాలంటే ఒక షీల్డ్ కావాలి. అదే రక్షణ. సింపుల్గా అర్థమైంది కదా. రక్షణ అంటే ఇంకేదో ఆలోచించక్కర్లా. శరీరాన్ని ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవడానికి రక్షణ కవచాలు ఎలా వాడుతున్నామో, ఆత్మకున్న ప్రమాదం నుంచి ఆత్మను కాపాడుకోవడానికి ఏమవసరం? రక్షణ. అందుకే యేసుప్రభువు ఈ లోకానికి వచ్చారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చారు. మనుషుల ఆత్మను రక్షించుటకే కానీ నశింప చేయడానికైనా రాలేదు. ప్రియమైన బిడ్డలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మకున్న ప్రమాదం ఏంటి? పాపములో జీతము మరణం. మన దేహములో పాపంలో జన్మించి జీవించి ఇలాగో చనిపోతే మన్ను అనేది వెనుకటి వలనే మరలా భూమికి చేరుతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు పోతుంది. దేహములో మనం ఉండి చేసిన పాపములన్నిటి యొక్క ఫలితాన్ని ఏది అనుభవిస్తుంది? ఆత్మ అనుభవిస్తుంది. ఆత్మకు చావు లేదు. ఆత్మ యుగయుగాలు బ్రతకాలి. అందుకే లాజరు ధనవంతుడు కథలు మనం చదువుతాం కదా. ఇద్దరు చనిపోయారు, కానీ ఇద్దరు సజీవంగా ఉన్నారు లేదా? చనిపోయారు, జీవిస్తూ ఉన్నారు. ఒకడేమో ఎందులో ఉన్నాడు? పాతాళంలో. ఇంకొక ఆయన ఉన్నాడు, అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. ఒక ఆయన యాతన పడుతున్నాడు. చూడండి, లోకంలో వాడు ఎలా జీవించారో. సుఖపడిన వాడు యాతన పడ్డాడు, యాతన పడిన వాడు సుఖపడ్డాడు. ఏంటి కారణం? ఇద్దరికి వ్యత్యాసం అంటే లాజరు రక్షణ పొందాడు కదా, ప్రభుని అంగీకరించాడు. అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉండడానికి వెళ్ళాడంటే అబ్రహాము కుమారుడుగా ఎంచబడ్డాడు, అనగా రక్షణ పొందాడు. నువ్వు రక్షణ పొందావా? రక్షణ పొందడం అంటే సులభంగా అర్థం చేసుకోవడానికి పాపముల నుండి క్షమాపణ పొందాలి. పాపములు ఒప్పుకోవాలి, నీ పాపాలు క్షమించబడాలి. అదే రక్షణ.
ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుంటాం. దేని నుంచి ఎలాగో తప్పించుకుంటామంటే దేని నుంచి తప్పించుకోవాలి? మనం ఉగ్రత నుండి తప్పించుకోవాలి. దేని నుంచి రక్షణ మనకు అవసరం? 3 మాటలు చెప్పుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఒకళ్ళు తీసి బిగ్గరగా చదవండి తీసినవాడు. దేని నుండి రక్షణ కావాలి మనకి? రోమాపత్రిక 5:9. రక్తము వలన నీతిమంతులంగా తీర్చబడి నిశ్చయముగా ద్వారా ఉగ్రత నుండి రక్షణ. దేని నుంచి రక్షణ కావాలి మనకి? ఉగ్రత. దేవునికి మన మీద ఏముంది? ఉగ్రత, కోపం ఉంది. దేన్ని బట్టి? పాపాన్ని బట్టి. అందుకే ఈ ఉగ్రత నుండి ఏం చేయబడాలి? మనం రక్షించబడాలి. రెండవదిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. దేని నుండి రక్షణ కావాలి మనకి? మత్తయి 1:21. కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, పాపముల నుండి రక్షణ, ఉగ్రత నుండి రక్షణ, పాపము నుండి రక్షణ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. దినములలో కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి. చాలు ఈ 3 మాటలు చూడండి. పాపము నుండి రక్షణ, 2 ఉగ్రత నుండి రక్షణ, 3 మరణము నుండి రక్షణ. అందుకే ఇది గొప్ప రక్షణ అయింది. కాబట్టి బిడ్డలారా, ఇలాగే జీవించి చనిపోతే దేవుని ఉగ్రత ఉంది. ఆ ఉగ్రతకు మన ఆత్మ గురి కావాలి. ఏంటి ఆ ఉగ్రత అంటే? పాతాళం, అగ్ని గంధకాలతో మండు గుండం. పాపము నుంచి రక్షించబడకపోతే ఒకరోజు పాపము నిన్ను పట్టుకుంటుంది. పాపమునొచ్చు జీతము మరణము. కాబట్టి ఆ మరణము నిత్యమైన మరణం, శాశ్వతమైన ఎడబాటు. అగ్ని ఆరదు, పురుగు చావదు, తట్టుకోలేము. ఎన్నోసార్లు వింటూ ఉంటావు ఈ మాటలు, కానీ ఇంకా నువ్వు రక్షణ పొందలేదు. నీ హృదయం ఇంకా యేసయ్యకి ఇవ్వలేదు. రక్షణ అంటే ఇంకో మాట చెప్పుకుందాం. ఆ గొప్ప దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించడమే రక్షణ అంటే. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే మనం గొప్పవాళ్ళం కావాలంటే గొప్ప దేవుడు మనలో ఉండాలంతే. గొప్ప దేవుడు మనలో ఉండాలి. ఆయనకు స్థలం ఇస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఈ రక్షణ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు. రక్షణ పొందకపోతే అకస్మాత్తుగా మరణం వస్తుంది. అప్పుడు తప్పించుకోలేదు. మా వంతు అయిపోయింది, మేము చెప్పాము. ఒకరోజు దేవుడు అడుగుతాడు, ఆ రోజు విన్నావు కదా, కానీ నువ్వు తీర్మానించుకోకుండా వెళ్ళిపోయావు, అందుకే యాతన పడుతున్నావు అని అంటాడు. అప్పుడు ఏడ్చినా కూడా లాభం ఉందా? ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఈ ఇయర్ నీ ఫ్రెండ్స్ ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి ఉంటారు. బహుశా మనం పరిచయిస్తూ ప్రభు నమ్ముకొని లోకాన్ని విడిచిపెట్టిన వారందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు పరలోకంలో. వాళ్ళు చూస్తూ ఉంటారు మనలను. ఈ మాటలు చెప్తా ఉంటే నువ్వు ఇంకా ప్రభు నమ్ముకోకపోతే, ప్రభువుని నమ్ముకొని ప్రభువుతో ఉన్న నీ స్నేహితులు నమ్ముకో త్వరగా అని ఆశతో బహుశా నీ వైపు చూస్తుంటారేమో. నమ్ముకోకుండా కొంతమంది చనిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారు? పాతాళంలో. వాళ్ళు అంటారు, నమ్ముకోకుండా మేము వచ్చాము. నువ్వన్నా నమ్ముకోరా, నువ్వన్నా నమ్ముకో. వాళ్ళ మాటలు విందాం ఒకసారి. ఇమాజిన్ దేర్ వాయిసెస్. కాబట్టి వాళ్ళ ఊహిద్దాం వారి మాటలు ఎట్లా ఉంటాయో. పరలోకములు ఉండేవారు ఎంత సంతోషంగా ఉన్నారు, నరకములు ఉండేవారు ఎంత యాతన పడుతున్నారు. వాళ్ళంతా నీ పరిచయస్తులే, నీ స్నేహితులే. మరి నువ్వేం కాబోతున్నావు? ఎవరిని కలుసుకుంటావు? పరలోకంలో ఉన్న నీ స్నేహితుడు, స్నేహితురాలు, నీ ఇంటి వారు, బంధువులు కలుసుకుంటావా లేక యాతన పడతావా? నీవే తీర్మానించుకోవాలి. గొప్పవారం కావాలంటే ఏం పొందాలా? గొప్ప రక్షణ పొందాలి. గొప్ప రక్షణ పొందితే 3 గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. 21వ కీర్తన 1వ వచనం త్వరగా చదవాలి. రక్షణ పొందితే 3 గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. 21వ కీర్తన 1వ వచనం. నీ రక్షణను బట్టి అతడు ఎంతో ఎంతో అంటే గొప్ప ఆనందం. రక్షణలో గొప్ప ఆనందం ఉంది. కాబట్టి సంతోషం ఉంది. లోకంలో సంతోషంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. నువ్వు రక్షణ పొందితే నీకు కలుగుతుంది గొప్ప ఆనందం. అందుకే యేసయ్య జన్మలో ఏ సంతోషం ఉంది? మహా సంతోషం. యేసయ్య పుట్టుక ఒట్టి సంతోషం కాదు, మహా సంతోషం. యేసయ్య పుట్టుక ఒట్టి ఆనందం కాదు, మరి ఆనందం మహానందమా? బైబిల్ ఉన్న మాట చెప్పాలి. వారు నక్షత్రాన్ని చూసి ఏ భరితులయ్యారు?
అత్యానందం. ఆనందం కాదు, అత్యానందం. సంతోషం కాదు, మహా సంతోషం. కాబట్టి ఈ రక్షణ నువ్వు పొందితే నీకెంతో ఆనందం, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం నీ వశం అవుతుంది. రెండవదిగా 20వ కీర్తన 5వ వచనం, రక్షణ పొందే వారికి దొరికే రెండవ ఆశీర్వాదం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం. రక్షణలో గొప్ప విజయం ఉంది. రక్షించబడే వారికి దేవుడు పాపంపై, లోకంపై, శోధనలపై, అన్నిటిపై దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. 3వది 21వ కీర్తన 5వ వచనం, నీ రక్షణ వలన గొప్ప మహిమ కలిగేను. అటు 3 మాటలు చూడండి. రక్షణ పొందితే కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఆనందము, విజయము, మహిమ. చెప్పండి, మొదటి మాట ఏంటి? ఆనందం. గొప్ప ఆనందము, గొప్ప విజయము, గొప్ప మహిమ. ఇవి పొందాలంటే ఏం పొందాలి? మనం గొప్ప రక్షణ పొందాలి. అప్పుడు ఏమవుతాం? మనం గొప్ప వాళ్ళం అవుతాం. ఈ రక్షణ వద్దు అని అంటే గొప్పవాళ్ళను కావాలని నీకు ఆశ లేదని అర్థం. ఈ రక్షణ పొందకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. ఒకరోజు వస్తుంది, ప్రభు రాబోతున్నాడు, మనమన్న లోకాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి జీవితాన్ని తేలికగా తీసుకోవద్దు. లైఫ్ ఈజ్ సో వాల్యుబుల్, సో ప్రెషియస్. లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ టైం. జీవితం ఒక్కసారే కదా, ఇది చాలా విలువైంది. తేలిగ్గా తీసుకోవద్దు. యవనస్తుడా, సహోదరి, సహోదరుడా, రక్షణ పొందు. ప్రభుల విశ్వాసం ఉంచు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోని లేపాడని నీ హృదయం ముందు విశ్వసిస్తే నీవేం పొందుతావు? రక్షణ పొందుతావు. అక్కడ గొప్పవారం కావాలంటే గొప్ప రక్షణ పొందాలి. రెండవ మాటకు వద్దాం, దయచేసి చూడండి. గొప్పవారం కావాలంటే ఏం చేయాలి? 137వ కీర్తన 138, క్షమించండి, 138వ కీర్తన 2వ వచనం అందరం కలిసి చదువుదాం. 138 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు. ఏంటి ఇక్కడ గొప్పది? వాక్యము గొప్పది. నువ్వు గొప్పవాడు కావాలంటే గొప్ప వాక్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. గొప్ప రక్షణ పొందిన తర్వాత నీ దేవుని వాక్యాన్ని నీవు చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే ప్రేమించి చదివి విని ధ్యానిస్తారో వాళ్ళు ఏమవుతారు? గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి ఈ గ్రంథాన్ని తేలికగా చూడవద్దు. ఇది బైబిల్ గ్రంథం పట్టుకుంటే ఏదో సిగ్గు అనే భావన చాలా మంది యవనస్తులకు కాదు. ఎన్నో సిగ్గుపడాల్సిన పనులు చేస్తాం, కానీ అప్పుడేం పడవు. సిగ్గుపడగానే బైబిల్ పట్టుకోవాలని మందిరానికి రావాలంటే కొంతమందికి ఎంత నామోషి కదా. కాబట్టి చిన్న కనీ కనపడకుండా ఉండే బైబిళ్ళు అవి కూడా జోబులో పెట్టుకొని ఎక్కడికో మ్యారేజ్ అటెండ్ అయినట్టుగా వస్తూ ఉంటారు చాలా మంది కదా. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు. గొప్ప దేవుని గొప్ప మందిరానికి నువ్వు వస్తున్నావు. గొప్ప వాక్యాన్ని నువ్వు మోస్తున్నావు. ఎంత గొప్పవాడు నువ్వు. ఫీల్ ప్రౌడ్ ఆఫ్ క్యారీయింగ్ గాడ్స్ బైబిల్. దానికంటే మించిన అతిశయం ఇంకొకటి లేదు. కాబట్టి వాక్యాన్ని ప్రేమించేవారు, వాక్యాన్ని చదివేవారు, వాక్యాన్ని ధ్యానించేవారు, మోకాళ్ళపై పఠించేవారు వాళ్ళు చాలా గొప్పవాడు. బైబిల్ ఎట్లా చదవాలి? నేను 5 మాటలు చెప్తాను. PTCRO, ఈ 5 పదాలు గుర్తుపెట్టిన వాటి అబ్రివేషన్స్ చెప్తాను. నేను రాసుకోరా? ఇక్కడ చూస్తూ ఉన్నారు. ప్రతి మీటింగ్ వచ్చేటప్పుడు బైబిల్తో పాటు పాటల పుస్తకము, ఒక నోట్బుక్, పెన్ ఉండాలి మీ దగ్గర. ఏ మీటింగ్ అయినా రా ఇవన్నీ ఉండాలి. ఎట్లా చదవాలి? P అంటే ప్రేయర్ఫుల్లీ. చెప్పండి ఎట్లాగా? బైబిల్ చదివేటప్పుడు మోకాళ్ళుని బైబిల్ గ్రంథాన్ని మూసి ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. ప్రభు నాతో మాట్లాడు. ఈ చిన్న ప్రార్థన చాలు. మాట్లాడే దేవుడు ఈయన. నీ అక్కర కొలది బైబిల్ గ్రంథాన్ని ప్రార్థనాపూర్వకంగా చదివితే ఇట్లా తీయడం కాదు. ఏ పేజీ కనబడితే ఆ పేజీ తీసి ఓ మాట చదవడం అట్లా కాదు. దేవుడు నీకు బోధిస్తాడు. క్రమంగా ఉదయం ఒక అధ్యాయం, సాయంకాలం ఒక అధ్యాయం క్రమంగా చదవాలా. ఎట్లా చదవాలా? ప్రార్థనాపూర్వకంగా, ప్రేయర్ఫుల్లీ. రెండవదిగా టీ అంటే థ్యాంక్ఫుల్లీ, అంటే కృతజ్ఞతాపూర్వకంగా చదవాలి. చదివేటప్పుడు ప్రభువా నువ్వేం చెప్పినా నేను లోబడతాను,
దాన్ని తీసుకుంటాను అనే దృక్పథంతో చదవాలి. కొన్నిసార్లు మనం చదివేటప్పుడు మనకు అనుకూలంగా ఏదో రావాలని ఒక ఆలోచనతో చదువుతాం, అప్పుడు రివర్స్లో వస్తుంది, తీసుకోవడానికి ఇష్టపడం. కాబట్టి నువ్వేమిచ్చినా నేను తీసుకుంటాను, థ్యాంక్ఫుల్లీ, కృతజ్ఞతాపూర్వకంగా. మూడవ సి అంటే కేర్ఫుల్లీ, జాగ్రత్తగా చదవాలి. ఇది కథల పుస్తకం కాదు, ఇంకొక పుస్తకం కాదు, అజాగ్రత్తగా చదవడానికి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదవాలి. ఎన్ని మాటలు చెప్పాను? PPCR అంటే రెగ్యులర్లీ, క్రమబద్ధంగా చదవాలి. రెగ్యులర్గా తింటున్నావా లేదా? ఒక మాట పడద్దు, చెప్పండి. రెగ్యులర్గా తింటాం కదా, ఒక పూట తగ్గినా ఊరుకోము. మరి అలాంటిది బైబిల్ కూడా రెగ్యులర్గా చదవాలి, రెగ్యులర్ బేసిస్లో చదవాలి. మార్నింగ్, ఈవినింగ్ మన డివోషన్ మనకు ఉండాలి. యవనస్తులు మోకాళ్ళపై యవన ప్రాయములో మనం చదివేదే తర్వాత మనకు గుర్తుంటుంది. తర్వాత చదువుతామంటే అప్పుడు మీరు పెద్ద ఉద్యోగాలు అయ్యి పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత బైబిల్ చదువుతామంటే అప్పుడు కుదిరే పని కాదు. ఇదే ప్రశస్తమైన సమయం, ఎక్కువ సమయం బైబిల్ చదవండి. తద్వారా మన హృదయంలో ఉంటుంది. వాక్యం ఉన్న చోట పాపం ఉండదు, పాపం ఉన్న చోట వాక్యం ఉండదు. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. స్టోర్ గాడ్స్ వర్డ్ ఇన్ యువర్ హార్ట్స్. అప్పుడు మీరు పాపం చేయకుండా ఉంటారు. ఎన్నో పదం ఇది? 4వది. రెగ్యులర్ PTCR. ఓ అంటే ఒబీడియంట్లీ, విధేయత చూపుతూ. దేవుడు ఏం మాట్లాడితే దానికి విధేయత చూపుతాననే మనసుతో చదవాలి. ఇది ప్రాక్టీస్ చేయండి. చేస్తే నిజంగా వాక్యములో మీరు ఐశ్వర్యవంతులైతారు. వాక్యము మిమ్మల్ని గొప్పవారిగా చేస్తుంది. కాబట్టి యెహోషువను దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టాడు. మీరు అనుకుంటారేమో, మరి యెహోషువ రక్షణ పొందాడా? యెహోషువ వాక్యం చదివాడా? చెప్పండి, అవునా కదా? యెహోషువ అనే మాటకు అర్థమే యెహోవా నా రక్షణ అని అర్థం. మరి యెహోషువ బైబిల్ చదివాడా? 1వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు పూర్తి చేయండి. చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, 8, 9 వచనాలు చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపగా తప్పిపోకూడదు, రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు జాగ్రత్త పడినట్లు ధ్యానించిన ఎడల వర్ధిల చేసుకొని. మరి చదివాడా లేదా? చదివాడా? మనం చదివినట్టు కాదు. యెహోషువ గొప్పవాడు అయ్యాడు కాబట్టి, ఎందుకంటే గొప్ప వాక్యాన్ని తాను ధ్యానించాడు. ఎంత అద్భుతం! వీళ్ళ చదవడమే కాదు, వినడమే కాదు, ధ్యానించడమే కాదు, దానికంటే మించి ఇంకో పని చేయాలి. 19వ కీర్తన 11వ వచనం, 19వ కీర్తన 11వ వచనం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. యవనస్తులారా, చదవడానికి కాదు, ఏదో నాలెడ్జ్ సంపాదించుకోవడానికి కాదు బైబిల్ చదివేది. గైకొంటే గొప్ప లాభం, గైకొనేవారే గొప్పవారు. అందుకే దేవుని వాక్యాన్ని ప్రేమించండి, చదవండి, వినండి, ధ్యానించండి, గైకొనండి, ప్రాక్టీస్ చేయండి. ఈరోజు దేవుడు ఏం చెప్పారో అది మనసులో ఉంచుకొని దాన్ని మన జీవితాల్లో పాటించాలి. ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ మనం జీవించాలి. యవనస్తులు ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ జీవిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ చేయకపోతే పాస్ అవుతామా? చెప్పండి, అవ్వం. కాబట్టి థియరీ ఎంత అవసరమో ప్రాక్టికల్స్ కూడా అంతే అవసరం. థియరీ వింటాము చాలా, ప్రాక్టికల్ అనే మన జీవితంలో క్రియాపూర్వకంగా చూపించాలి. అక్కడ వాక్యము మనల్ని గొప్పవారిగా చేస్తుంది. వాక్యానికి చోటిద్దాం, వాక్యాన్ని ప్రేమిద్దాం. వాక్యం చదవడానికి, మోయడానికి సిగ్గుపడవద్దు. మోకాళ్ళు వంచండి. మోకాళ్ళు వంచితేనే మోకాళ్ళకి ఏంటి? బలము. అర్థమైందా? మోకాళ్ళకు బలం ఏంటంటే మోకాళ్ళు వంచడమే. అందుకే యవ్వన వయసులో మోకాళ్ళ మీద చదవండి బైబిల్. రాబో దినాల్లో మీరు గొప్ప పరిచారకులు కావాలి, ప్రభువుని సేవించేవారు కావాలి, సువార్త ప్రకటించేవారు కావాలి. వాక్యం కంటతా పెట్టండి, సువార్త వాక్యాలు కంటతా పెట్టండి. వాక్యమే మనలను గొప్పవారిగా చేస్తుంది. 1 రక్షణ గొప్పది, 2 వాక్యము గొప్పది. ఇవి కలిగి ఉన్నవారు ఎవరు? గొప్పవారు.
మూడవదిగా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. త్వరగా 2 మాటలు చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. అందరం కలిసి బ్రదర్ సిస్టర్స్ దగ్గరగా చదవండి. 1 తిమోతి 6:6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. దేవుని ఆశ ఏంటంటే మనల్ని గొప్పవారిగా చేయాలని కోరుతున్నాడు. ఎట్లా అవుతాము? గొప్ప రక్షణ పొందాలా? గొప్ప వాక్యాన్ని చదివి విని ధ్యానించి హృదయంలో ఉంచుకొని దానిని గైకుంటే గొప్పవాళ్ళం అవుతాం. 3 దైవ భక్తి కలిగి ఉన్నవారు ఎవరు? గొప్పవారు. యవన వయసులో భక్తి గలవారిగా ఉండుట చాలా అవసరం. గాడ్లీనెస్ అంటాడు. దైవ భక్తి గల పిల్లలు. మనం చూసిన వారు వీళ్ళు భక్తి గల పిల్లలని చెప్పాలా? చెప్తారా? మనం చూస్తే ఎవరైనా యవనస్తులు నా వైపు చూడండి అందరూ. మనం చూస్తే, మన రూపాన్ని చూస్తే, మన అవతారాన్ని చూస్తే, మన ఇరుగు పొరుగు వారు వీళ్ళు భక్తి గల పిల్లలని చెప్తారా? చెప్తారా లేదా? ఆన్సర్ చెప్పండి. చెప్తారా? సందేహంగా ఉన్నారు కదా. చెప్తారా? చెప్పరు. ఎందుకని? మన గీకేసిన సగం గుండు కదా, మోకాళ్ళ మీద చిరిగిపోయిన ప్యాంట్లు, అమ్మాయిలు అయితే భుజాల దగ్గర చిరిగిపోయినవి వేసుకున్నారు లేదా? నేను జోక్ చేయట్లేదు కదా, ఇది యథార్థంగా జరుగుతుంది. లోకంలో వారి సంగతులు నేను చెప్పట్లేదు, విశ్వాసులే. మరి ఇలాంటి అవతారం కలిగిన వారిని చూసి భక్తి గల వారిని ఎట్లా అంటారు చెప్పండి? అంటారా? చాలా షేమ్ ఇది. చాలా బాధతో నేను చెప్తున్నా. చాలా మంది విశ్వాసుల పిల్లలు ఎందుకు గొప్పవారు కాలేకపోతున్నారు? తల్లిదండ్రులు మంచివాళ్ళే, భక్తి గలవాళ్ళే, కానీ పిల్లల అవతారాలు లేవు, సరిగల భక్తి గలవారుగా లేవు. లోక ఫ్యాషన్స్ అలవాటు అవుతున్నారు కదా, అవి మనకేం మేలు చేయవు బిడ్డలారా. దైవభక్తి గలవారు అని చెప్పుకోవడానికి తగు మాత్రపు వస్త్రాలు ధరించుకొని సింపుల్ లైఫ్ జీవించండి. క్రిస్టియన్ ఈజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ గాడ్. అసాధారణమైన దేవుని కలిగి ఉన్నవాడు ఎవరు చెప్పండి? క్రైస్తవుడు. ఆ వ్యక్తి ఎలా బ్రతుకుతాడంటే ఈ లోకంలో సింపుల్ లైఫ్. నువ్వు సామాన్యంగా ఉండు, నీ ముఖములో ఉన్న వెలుగు లోకంలో ఉన్నవాడికి, ఎంత పూసుకున్న వానికి రాదు. తల్లిదండ్రులు కూడా పిల్లలు అలా ఎంకరేజ్ చేయడం దుఃఖకరం. మీ పిల్లలకు మీరు ఏం తెచ్చిపెడుతున్నారు? పెద్దలు కూడా కూర్చున్నారు ఇక్కడ. మనము మన కుటుంబాలు దైవ భక్తిని లోకానికి చూపాలి. ప్రియులారా, భక్తి అంటే ఏంటో మనమే చూపాలి. ఎట్లా చూపగలమంటే ముందు మనం చూస్తేనే వీరు భక్తి గలవారు అని అనుకోవాలి. మన రూపం అట్లా లేకపోతే, మన వస్త్రాలు అట్లా లేకపోతే ఇక మనం ఏం చెప్తాం ఇతరులకు? ముందు మనం మాదిరిగా ఉంటేనే కదా మనం చెప్పేది ఇతరులు అంగీకరిస్తారు. కాబట్టి దైవ భక్తి గొప్ప లాభ సాధనం. అది కలిగి ఉంటే నువ్వు నిన్ను మించిన గొప్పవాడు నీడి లోకంలో. కాబట్టి సింపుల్, సామాన్యమైనవి ధరించడానికి ఇష్టపడు. ఈ నెలంతా అన్ని ఇళ్లలో అప్పులు అయిపోతాయి. ఎందుకు అయిపోతాయి? డిసెంబర్ వచ్చిందంటే అందరి ఇళ్లలో ఏమవుతాయి? అప్పులు అయిపోతాయి. ఎందుకని? లోకస్తులు వేసుకున్న దానికంటే మనం ఎక్కువ వేసుకోవాలి. వాళ్ళకున్న దానికంటే మన పిల్లలకి ఎక్కువ ఉండాలని తల్లిదండ్రులు అదే అనుకుంటున్నారు, పిల్లలు అదే అనుకుంటున్నారు. ఎక్కడికి పోతుంది భక్తి అంతా? ఒకప్పుడు ఉన్న భక్తి ఇప్పుడు లేదు. కాబట్టి మీరే నిలబడాలి. మీరు ఊహించండి, మీరు మీ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వస్తుంది కదా షాపింగ్కి వెళ్దామని అన్నారు అనుకోండి. వాళ్ళు ఏదో అనుకున్నారు తల్లిదండ్రులు, కానీ మీరు మమ్మీ డాడీ అంత ఖర్చు పెట్టద్దు నా కోసం, ఒక 1000 రూపాయల్లో ఏదైనా సింపుల్గా ఒక డ్రెస్ తీయండి అని మీరు అంటే తల్లిదండ్రుల సంతోషం ఎట్లా ఉంటుందో ఊహించండి. ఒకసారి ఊహించండి ఎట్లా ఉంటుంది? సంతోషపడతారా లేదా? కానీ మీరు ఎట్లా అంటారు? మరి నేను చెప్పడానికి ఇది మంచి సమయం కూడా కాదు కదా. వాళ్ళని ఎట్లాగా వేధిస్తూ ఉంటారంటే అట్లా వేధిస్తారు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కదా. భక్తి గలవారి పిల్లలు, భక్తి గలవారు విశ్వాసులలో ఉన్నారా? లేరు. 12వ కీర్తన చదవండి. 12వ కీర్తన 1వ వచనం బిగ్గరగా. కీర్తనలు 12వ కీర్తన 1వ వచనం. చాలు. భక్తి గలవారు, ఆ మాట వింటుంటే ఏమనిపిస్తుంది? భక్తి గలవారు లేకపోయిరి అనే మాట వినడానికి చాలా ఎట్లా సంతోషంగా ఉందా? బాధగా ఉంది. వెంటనే మనలోంచి ఒకటి రావాలి, నేను ఉన్నాను కదా అని చెప్పే గుండె ధైర్యం ఉందా ఎవరికైనా ఇక్కడ?
బైబిల్లో రాయబడి భక్తి గలవారు లేకపోయారు. నేను ఉంటాను అని ఎందుకు అనుకోకూడదు? అనుకోవచ్చా? మరి అనుకోండి. అనుకొని ప్రాక్టీస్ చేసి పొదుపు చేయండి. ఇంట్లో ఇదంతా తెచ్చి మందిరంలో వేయండి. అప్పుడు మందిరం కట్టబడుతుంది. మీరు సింపుల్గా ఉంటారు, చూసేవాళ్ళు భక్తి గలవాళ్ళు అనుకుంటారు. మీ కుటుంబాలు ఎంత బాగుపడతాయో కదా. ఆదా చేయండి, భక్తి గలవారిగా ఉండండి. కాబట్టి మన అపియరెన్స్ భక్తి గల పిల్లలుగా ఉండాలి. మార్చుకుందాం, తెలియక చేసాము, క్షమాపణ కోరి భక్తి గలవారిగా ఉండాలి. అసలు భక్తి అనే మాటకు నిర్వచనం పరిశుద్ధత. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకుంట, అది భక్తి అంటే కదా. బాహ్యంగా ఉండాలా, అంతరంగంలో ఉండాలా. భయభక్తులు అంటే పైకి ఏదో నటిస్తున్నట్టుగా బైబిల్ చదువుకోవడం, మందిరానికి రావడం, కూర్చోవడం కాదు. ఎన్నో వద్దని చెప్పటల్లా. భయభక్తులు అంటే ఏంటంటే చెడుతనాన్ని ఆశ్రయించుకోవడం, అంటే పవిత్రంగా జీవించడం. పరిశుద్ధత అనేది ఒక వ్యక్తి గొప్ప స్థాయికి రావడానికి దోహదపడుతుంది. కాబట్టి దేవుడు మనను గొప్పవారిగా చేకూరుతున్నాడు. గొప్ప రక్షణ, గొప్ప వాక్యము, దైవభక్తి చాలా గొప్పది. మన బాహ్యంగా భక్తి గలవారిగా జీవిద్దాం. మన రూపాలు, మన వస్త్రాలు, మన జీవిత విధానం, మన లైఫ్ స్టైల్ భక్తి గలవారి పిల్లల వలె ఉండాలి. అదే సమయంలో అంతరంగ జీవితంలో పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి. ఎన్ని చెప్పుకున్నా? 3. దేవుడు మనం గొప్పవారిగా చేయగోరుతున్నాడు. 4వ మాటకు వద్దాం. గొప్పవారు కావాలంటే ఏం చేయాలి? లూకాసు సువార్త 9వ అధ్యాయం దయచేసి చూడండి. లూకాసు సువార్త 9వ అధ్యాయము 43వ వచనం చదవండి. 45 అమ్మా, చదువు. 45. చూస్తాను. లూకాసు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం, క్షమించండి, 48వ వచనం. ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను. ఇప్పుడు అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడు. ఇక్కడ మనం గొప్పవారిగా ఉండాలి. అది కదా మన థీమ్. గొప్ప రక్షణ, గొప్ప వాక్యము, గొప్ప భక్తి, దైవభక్తి. 4వది ఏంటంటే గొప్పవారంగా ఉండాలంటే ఏం కావాలి? ముందు అల్పులుగా ఉండడానికి, అల్పులు కాదు, ఏమన్నాడు ఇంకా? అతి అల్పుడు. అంటే చాలాసార్లు మనం కంపేర్ చేసుకోవడం మనకి ఇష్టం. యవనస్తులు వాళ్ళకంటే ఒక స్థాయి, నేను ఇంకా ఎక్కువ ఉండాలని అనుకుంటాం. కానీ తగ్గించుకోవడానికి మనం ఇష్టపడం. క్రిస్మస్ సందేశం అంతా ఒక్కటే, హ్యూమిలిటీ. అంత గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలిని దేవుడు దిగి వచ్చాడంటే అది సామాన్యంగా, అదెంత తగ్గింపు. ఎందుకు దిగి వచ్చాడంటే, తగ్గింపు అంటే ఏంటో, దీనత్వం అంటే ఏంటో లోకానికి చూపడానికి ఆయన లోకానికి దిగి వచ్చాడు. అంతకు మించిన హ్యూమిలియేషన్ ఇంక ఈ లోకములు ఎవరు చూపించలేరు. స్వామి వివేకానంద ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దీనత్వాన్ని నేను చూసినప్పుడు నాకు ఇక వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే సాగిలపడి ఆయన ఆరాధించడం తప్ప నేనేం చేయలేను అన్నాడు స్వామి వివేకానంద. అద్భుతమైన జ్ఞాని. ఆయన అన్న మాటలు ఇవి. When I consider the humility of Jesus Christ, I have no other option but to worship him bowing down అని అన్నాడు. ఆయన ఎదుట సాగిలిపడి ఆరాధించడానికంటే నాకు ఇంకో అవకాశము లేదు. అంత దీనత్వం. యవన జీవితాలు నేర్చుకుందాం. తగ్గించుకోవడం నేర్చుకుందాం. ఒక మెట్టు ఏం చేయడం నేర్చుకోవాలి? మనం తగ్గడం నేర్చుకోవాలి కదా. ఆ నపుంసకుడు అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మార్గాన పోతుంటే ఫిలిప్పు వెళ్ళాడు, సువార్త చెప్పాడు. ఏం చేశాడు చెప్పండి అమ్మా? రథము దిగాడు. ఏం దిగాలి మనం? రథాలు దిగాలి. రథం దేని గుర్తు? అధికారము కదా, హోదా, అతిశయము, ఇంకెన్నో ఉన్నాయి. అవి దిగాల. అంత గొప్పవాడే రథం దిగాడు. అమ్మాయిల దగ్గరకు వద్దాం. రిబ్కా ఏం దిగింది? ఒంటే దిగింది. మనం దిగట్లేదు చాలాసార్లుగా. తగ్గించుకోవడానికి ఇష్టపడాం.
అతిశయాలు, గర్వాలే మన జీవితాలను పాడు చేస్తుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును. అడి చదువు, అందము, ఫైనాన్షియల్ స్టేటస్, బ్యాక్గ్రౌండ్ ఏం పనిచేయవు సంఘంలో. లోకంలో పనిచేస్తాయి కానీ సంఘంలో ఇవేమి పనిచేస్తాయా? పనిచేయవు. గుర్తుపెట్టుకోండి. నీ రంగు, నీ భాష, నీ తెలివితేటలు, నీ ఉద్యోగము, నీ సంపద, నీ వెనుకటి చరిత్ర, హూ ఎవర్ యు మే బి, ఇక్కడ ఏం పనిచేయవు. ఇక్కడ అందరు ఎవరు చెప్పండి? సమానమే. హెచ్చుతగ్గులేవి లేవు. అవసరమైతే ఒక మెట్టు మనం ఏం చేసుకోవాలా? తగ్గించుకోవాలి. ఎంత తగ్గించబడతామో అంత ఏమవుతాం అంటే హెచ్చించబడాలని ఆశతో తగ్గించుకోవాలా? ఇది కూడా ఉంటారు కొంతమంది. అది కాదు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. కాబట్టి నువ్వు గొప్పవాడు కావాలంటే అల్పుడవు కాదు, అత్యల్పుడవు. యేసయ్య నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. ఆయన కంటే ఇంకెవరున్నారు తగ్గించుకునేవాడు? పరలోక వైభవాన్ని, సింహాసనాన్ని అన్ని విడిచి పశువుల తొట్టులో పరుండ పెట్టబడ్డాడంటే వాట్ ఏ హ్యూమిలియేషన్ ఈస్ దిస్. ఎంత గొప్ప తగ్గింపు. కాబట్టి ఎవరసలు లేదని ఎవరైనా ఒక మాట అంటే వెంటనే మళ్ళీ రెస్పాండ్ అవ్వడానికి ఆలోచించొద్దు. తగ్గించుకుందాం అన్ని విషయాల్లో. ఇంటిలో తగ్గించుకోవాలా, స్కూల్లో తగ్గించుకోవాలి, కాలేజెస్లో తగ్గించుకోవాలి, మందిరంలో కూడా తగ్గించుకొని ఉండాలి. అప్పుడు తగిన సమయం అందు ప్రభు మనను అద్భుతంగా హెచ్చిస్తాడు. ఒక ప్రశ్న వస్తే యెహోషువ తగ్గించుకున్నాడా? మరి తగ్గించుకున్నాడు. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం. ఆ మాట తేటగా అక్కడ లేకపోయినా అర్థం చేసుకోగలం ఈ మాట చదివినప్పుడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనం. ముఖాముఖిగా మాట్లాడుచుండెను, వచ్చుచుండెను. పరిచారకుడును నూను కుమారుడు యెహోషువ అనే యవనస్తుడు గుడారములో ఉండడం అంటే తగ్గించుకోవడం. సింపుల్ లైఫ్ అది. కాబట్టి హ్యూమిలియేషన్. గుడారము, భవనం ఏం కోరుకుంటాం? భవనాల్లో ఉండాలనుకుంటాం, గుడారాలు ఉండాలనుకుంటామా? అది తన తగ్గింపును చూపిస్తూ ఉంది. యెహోషువ క్యూరియాసిటీ ఏం లేదు. మోషే వృద్ధాప్యానికి వచ్చాడు, తర్వాత యెహోషువ నాయకుడు కావాలి. అయితే బయటకు వచ్చి ఏం జరుగుతుందో అటు ఇటు చూసి తిరగాలని ప్రయత్నం చేసినవాడు కాదు. దీనుడై తగ్గించుకొని తగిన సమయమందు దేవుడు తనను హెచ్చించే వరకు ఎవరికి ఏం చేయలేదు, కనబడలేదు, దాగి ఉన్నాడు, గుడారములో ఉన్నాడు. ఇది మనము నేర్చుకోవాలి. హంబుల్ లైఫ్ కదా, హంబుల్ లైఫ్. గుడారములో ఉండి దీనత్వం అంటే ఏంటో నేర్చుకున్నాడు. కాబట్టి గొప్పవారం కావాలంటే ముందు అత్యల్పులంగా ఉండటానికి ఇష్టపడాలి. కాబట్టి ఈ సమాజంలో ఎవరు అత్యల్పులు అంటే నేను అని మన గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వగలగాలి. లెట్ us humble ourselves. 5వదిగా మార్కు సువార్త 10వ అధ్యాయం. గొప్పవారం కావాలంటే ఏం చేయాలి? 5వదిగా మాట చదివి ఇంకొక వచనంతో ముగించుకుందాం. మార్కు సువార్త 10:43. అందరం కలిసి చదువుదాం. అందరూ బ్రదర్స్ కూడా చదవండి. మార్కు 10:43. మీలో అలా ఉండకూడదు. మీరు ఎవడైనా గొప్పవాడై ఉండగోరినడల వాడు మీకు పరిచారము చేయవాడై ఉండవలెను. గొప్పవాళ్ళం కావాలంటే ఏం చేయాలి? మనం పరిచర్య చేయాలి. యవనస్తులారా నేర్చుకోండి. ఈ వయసులో తగిన సమయాన్ని కేటాయించుకొని మందిరంలో కనబడడానికి ప్రయత్నం చేయండి. మందిరంలో పని చేయడానికి ఇష్టపడండి. ఈరోజు నేను సేవకుండా సేవ చేస్తున్నానంటే మందిరంలో కష్టపడి పని చేయడం నేర్పించారు నాకు చిన్న వయసు నుంచి. చాలా చిన్న వయసు నుంచి మందిరంలో ఎలా కష్టపడాలో, ఎట్లా పరిచయం చేయాలో ప్రభు నాకు నేర్పించాడు. నేర్చుకున్నాను అవన్నీ. అందుకే ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. నా లైఫ్లోంచి నేను చెప్తున్నాను. కాబట్టి చదువులు, బరువులు, బాధ్యతలు ఉంటాయి. అన్నీ చేస్తూనే మందిరంలో కూడా ఏం చేయాలి? మనం పని చేయాలి. మనకి రెండు కేర్ ఆఫ్ అడ్రస్లు ఉండాలి. ఒకటి ఇల్లు, ఇంకోటి మందిరం. చదువు ఎప్పుడో కాలేజీకి వెళ్ళేటప్పుడు తప్ప ఈ 2 స్థలాల్లోనే కనబడాలి. ఈరోజు మనం ఎక్కడ కనబడతాం? కొంతమంది ఫోన్ కూడా దొరుకుతారా? దొరకరు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో పెట్టుకుంటారు కొంతమంది. వాళ్ళకి ఇష్టమైతే ఆన్లైన్లో ఉంటారు, లేకపోతే స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది. వాళ్ళు ఎట్లా ఫోన్లు వాడారో వాళ్ళకి తెలిసినంతగా మనకి ఎవరికి తెలియదు. కాబట్టి మందిరానికి అందుబాటులో ఉండండి. ఇందాక కూడా మనం చదివాం కదా,
దేవుని మహిమ బయలుపరచబడాలంటే దేవునికి ఎవరు కావాలా? అందుబాటులో ఉండేవారు కావాలి. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, ఇక్కడ దేవుని సేవకులు ఉన్నారు, ఇక్కడ పరిచర్య ఇంకెంతో జరగాలి. మీ సహకారం కావాలి, మీ సపోర్ట్ కావాలి, స్వార్థకు రావాలి, మందిరంలో బరువులు బాధ్యతలు వహించాలి, భారాలు మోయాలి. యవన వయసులో దేవుడు మనకిచ్చిన బలాన్ని ప్రభు పనిచేయడానికి అంకితం చేసుకోవాలి. ఆయన తన యవన జీవితాన్ని మనకి ఇచ్చాడు కదా, ఇచ్చారా లేదా? యవన వయసులో మరణించాడు, వృద్ధాప్యంలో మరణించాడు. ఆయన ఎందుకు యవన వయసులోనే మరణించాడు? తద్వారా మన యవన జీవితాలు కూడా ఆయనకు ఇవ్వాలని, అర్పించాలని. కాబట్టి యవన సహోదరి సహోదరుడు, మందిరంలో పనిచేయడం గొప్ప భాగ్యంగా ఎంచుకోండి. ఫీల్ ప్రౌడ్ ఆఫ్ సర్వింగ్ ఇన్ ద శాంక్చువరీ. మందిరంలో పనిచేయడం చాలా గొప్ప ఘనత. 6 దినాలు హెబ్రోన్లో కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఆఫీసర్స్ ఆదివారం టైం ఉండదని శనివారం రాత్రికి సాయంకాలానికి వెళ్ళి బాత్రూమ్ శుభ్రం చేసి మందిరంలో ఊడ్చి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళంతా ఎవరైనా అడిగితే కలెక్టర్స్, ఎంఆర్ఓస్, హై లెవెల్లో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్. ఈ రోజున మందిరంలో పనిచేసి ఉన్నత స్థానాలకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది. అందులో నేను కూడా పోతాను. ఉన్నత స్థానాలకు వచ్చాను నేను చెప్పను, కానీ మందిరంలో పని చేశాను కాబట్టి ప్రభువుని సేవించే గొప్ప ఘనతను ప్రభు నాకు ఇచ్చాడు. అక్కడ ఎంకరేజ్ యు ఆల్, కష్టపడి పని చేయండి, మందిరంలో ఉండండి. ఒక కూడికల సమయం అని కాదు, సమయం ఉన్నప్పుడల్లా రండి. ఇక్కడ ఎంతో అవసరం ఉంది ఇప్పుడు మీకు కదా. దేవుని సేవకులకు మీరు అందుబాటులో ఉండడం, మందిరంలో పని చేయడం చాలా అవసరం. కాబట్టి మీ సహకారము ద్వారా ఇక్కడ ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేయించాలని కోరుతున్నాడు. పరిచర్య చేయండి. యెహోషువ మరి పరిచర్య చేశాడా? ఇందా చదివాం కదా. యెహోషువ గుర్తింపు ఏంటి? వాట్ ఈస్ ద ఐడెంటిటీ ఆఫ్ జాషువా? మోషే పరిచారకుడు, అతని పరిచారకుడు. ఏమని రాయబడింది చదవండి ఒక్కసారి. నిర్గమకాండం 33:11. త్వరగా నిర్గమకాండం 33:11. ఓకే, ఎట్లా రాయబడాలి? ముందు తండ్రి పేరు రాసి అప్పుడు కదా పరిచయం కావాలా. హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే ఐఎమ్ సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ సో అండ్ సో అన్నారు. కానీ ఇక్కడ జాషువా ఎట్లా పరిచయం చేసుకున్నాడు? పరిచారకుడు. ఆ తర్వాత చూసారా తన లైఫ్ ఎక్కడ ఆరంభమైంది? పరిచారకుడితో ఆరంభమై ఎక్కడ ముగించాడు? సేవకుడితో ముగించాడు కదా. నేను నా ఇంటి వారును. ఎంత అద్భుతం ఉంది జాషువా లైఫ్. కాబట్టి యవనస్తులారా పరిచర్య చేద్దాం, దేవుని సన్నిధిలో మందిరంలో కష్టపడి పని చేద్దాం. మన చెమట, మన తలాంతులు, అవకాశాలు, సామర్థ్యాలన్నీ మందిరంలో పెట్టుబడిగా పెడదాం. ఎక్కడ పెట్టుబడి పెట్టాలా? మందిరంలో పెడితే దేవుడు అన్యాయస్తుడు కాడు. దీని అద్భుతమైన ఫలితం చూస్తాం నీ ఫ్యూచర్లో. నీకే అర్థమవుతుంది దేవుని మందిరంలో పని చేయడం ద్వారా ప్రభు నన్ను ఇంత గొప్పవానిగా చేశాడని నువ్వు చెప్పగలవు. ఈ రోజున మందిరాల్లో పనిచేసి విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సాక్ష్యాలు వింటూ ఉంటారు. తెలియదు నీ లైఫ్ ఏంటో ప్రభు చేతిలో ఉంది. దేవుడు నీకు ఉత్తమమైనది ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. నిరాశపడొద్దు. మనం తక్కువ వారమే, చేతగాని వారమే, కానీ దేవుడు మనం ఎలా చేయబోతున్నాడు? గొప్పవారిగా చేయాలి. గొప్పవాడిని అచీవ్ చేయిస్తాడు మన చేత. అయితే దానంతటికి పునాది ఎందులో ఉంది? మందిరములో ఉంది. పరిచర్య చేయండి, గొప్పవాళ్ళం అవుతాం. చివరిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11 మాట చదివి ముగించుకుందాం. అందరం కలిసి చదువుదాం. 24వ వచనం. హెబ్రీ పత్రిక 11:24 దగ్గరగా చదవాలి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుతనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. 5 బాగున్నాయి కానీ చివరిది బాగలేదు కదా. నింద, అవమానము, శ్రమ, కష్టము ఇది కూడా ఉంటుంది. నువ్వు ప్రభు నమ్ముకుంటే, రక్షణ పొందితే, మాట్లాడితే బైబిల్ అంటే, భక్తిగా ఉంటే, తగ్గించుకుంటే, పరిచర్య చేస్తే, కొన్నిసార్లు ఇంటి వాళ్ళు కూడా మనల్ని ఏం చేయరు, అర్థము చేసుకోరు, నిందిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. శ్రమ, కష్టము, బాధ, అదే మనకు చెప్పండి ఏ భాగ్యము? గొప్ప భాగ్యం. గొప్ప వాళ్ళం కావాలంటే కొన్నిసార్లు నిందలు కూడా భరించాలి. నిందలంటే మన ప్రవర్తన మీద వచ్చేటువంటి నిందలు కాదు,
క్రీస్తు విషయమై ప్రభు ఇంటిలో ప్రభు కొరకు జీవించుతున్నందుకు, సువార్త కొరకు, వాక్యం కొరకు, సంఘం కొరకు నిలబడేటప్పుడు కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉండేవాళ్ళు అర్థం చేసుకోరు. బయలుదేరాడు పెద్ద భక్తుడు అంటారు కొంతమంది కదా, అంటారు కదా, అంటారు. మన దగ్గర ఉన్న వాళ్ళు చేయలేరు, చేస్తేనేమో తట్టుకోలేరు, ఓర్చుకోలేరు. ఇలాంటి గుంపు ఉంటుంది ఎప్పుడు. వాళ్ళు ఉండడం మనకు మంచిది, ఎందుకంటే వాళ్ళు మనం ఎలా చేస్తున్నారు అనడం ద్వారా గొప్పవాళ్ళుగా చేస్తున్నారు కదా. అనేవారిగా ఉందాం, అనిపించుకునేవారిగా ఉందాం, ఎందుకంటే అదే మనను గొప్పవారిగా చేస్తాం. కాబట్టి శ్రమలు, కష్టము, బాధ, నిందలు, అవమానాలు ప్రభు కొరకు ఆయన మన కోసం భరించాడు, మనం ఆయన కోసం భరిద్దాం, గొప్పవాళ్ళం అవుతాం. కాబట్టి దేవుని ఆశ మనం అందరం ఏం కావాలి చెప్పండి గట్టిగా ఒకసారి, గొప్పవారు అవుతారా? మరి అవుతారా? గొప్పవారం కావాలంటే ఈ 6 నియమాలు చూసాం. చెప్పండి త్వరగా. 1 గొప్ప రక్షణ, 2 గొప్ప వాక్యం, 3 గొప్ప దైవభక్తి, 4 గొప్పగా తగ్గించుకోవడం లేదా అత్యల్పుడం కావడం, 5 పరిచర్య చేసేవాడు గొప్పవాడు అవుతాడు, 6 నిందలు, అవమానాలు. ఇవి చేసి చూడండి, దేవుడు ప్రభు తప్పకుండా నిన్ను గొప్పవానిగా చేస్తాడు. అంటే గొప్ప వాళ్ళు ఈ సంఘములో నుంచి లేచి ప్రభు చేతిలో బలమైన ఆయుధాలుగా ఉపయోగపడడానికి ప్రభు సాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం.